నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేశారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజాసేవలు అందించేలా కృషి చేసిన 44వ డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటామని మాజీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి పేర్కొన్నారు. సేవే పరమావధిగా కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ చైర్మన్ బాగయ్య తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన సీఎం చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఆర్థిక సహాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి ఫైల్పై ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం చేశారు. ఈ సంతకంతో అనారోగ్యంతో బాధపడుతున్న 6,787 మందికి తక్షణ సాయం కింద 55.63 కోట్లను విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గత 21 నెలల కాలంలో సీఎం సహాయ నిధి ఎల్ఓసీల ద్వారా పేదలకు పెద్ద ఎత్తున అండగా నిలిచారు. ఈ సమయంలో మొత్తం 1,16,240 మందికి 1,241 కోట్ల మేర ఆర్థిక వైద్య సాయం అందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఈ సాయం అందిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన తెలిపారు. మైనార్టీ సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించామని, గతంలో ఎప్పుడూ లేని విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ సింగ్నగర్లోని షాదీఖానా కళ్యాణ మండపం నందు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తన సొంత నిధులతో డివిజన్లోని 500 కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ముస్లిం మైనార్టీ ప్రజలు ఆనందంగా రంజాన్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని మైనార్టీ కుటుంబాలకు పెద్ద ఎత్తున రంజాన్ తోఫాల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 10,000 కుటుంబాలకు స్వంత నిధులతో తోఫాలు అందజేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మైనార్టీల ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం సందర్భంగా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలోని 10,000 కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి కూడా మా సొంత నిధులతో వాళ్ళకి రంజాన్ తోఫాని ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఆ అల్లా ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో అందరూ బాగుండాలి. మైనార్టీలకి ఇప్పుడు కూడా అండగా ఉంటాం. మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్లో కూడా బ్రహ్మాండంగా నిధులు పెట్టాం. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మైనార్టీల సంక్షేమం, మైనార్టీలకి అండగా ఉంటుంది. గతంలో కూడా ఇమాములకి, మౌజన్లకి జీతాలు ఇచ్చాం. అది ఎప్పుడు కూడా జరగంది తెలుగుదేశం హయాంలోకి పెట్టాం. అట్లాగే మైనార్టీ పిల్లలు చదువుకోవడానికి నిధులు ఇస్తున్నాం. మైనార్టీలకి సంక్షేమానికి పాటుపడుతూ ఉన్నాం. ఇవాళ 3,000 పింఛన్ 4,000 చేయడానికి కానీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కానీ, ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు కానీ, ఇవన్నీ కూడా మహిళలకి, మైనార్టీ మహిళలకి అండగా ఉంటూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా అల్లా ఆశీస్సులతో మాకు ఎంత శక్తినిస్తే అంతవరకు వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, సెంట్రల్ నియోజకవర్గంలోని, రాష్ట్రంలోని మైనార్టీ కుటుంబాలందరూ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముస్లిం సోదరీమణులకి ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 45 రోజులుగా 41 రోజు కఠోర దీక్షలతో ముస్లిం సోదరుమణులు ఎంతో కఠోర దీక్షల్లో వాళ్ళు ఎంతో పవిత్రమైన రంజాన్ సందర్భంగా వాళ్ళు ఎంతో శ్రద్ధతో, ఎంతో భక్తితో వాళ్ళు ఈ రోజున రంజాన్ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 58వ డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు అన్న బోండా ఉమామహేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ రోజున 58వ డివిజన్లో 450 మందికి ఈ రంజాన్ తోఫా పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా డివిజన్ ప్రెసిడెంట్ గారు అయిన ఊరమాపు దుర్గారావు గారు, అలాగే మా డివిజన్ సెక్రటరీ గారు మల్లంపాటి రవికుమార్ గారు,
అలాగే మా డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుల్తానా గారు, దండుపాటి సుల్తానా గారు, అలాగే మాకు రహీం గారు, ఎస్కే రహీం గారు, అలాగే మా తోటు బూత్ కన్వీనర్లు అమర్నాథ్ గౌడ్ కానీ, అలాగే రంగనాథ్ యాదగిరి గారు, అలాగే మాధవ్ గారు, అలాగే మా బూత్ కమిటీ నాయకులు, అలాగే అందరూ మాకు బాజీ గారు, అలాగే యాకాబు అతారు అబురుజు, అలాగే ఇక్కడ మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గడిచిన 5 ఏళ్లలో ప్రజాసేవలు అందించేలా కృషి చేసిన 44వ డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటామని మాజీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి పేర్కొన్నారు. 10 కోట్ల నిధులతో డివిజన్ని సర్వతోముఖాభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఇటీవల కార్పొరేటర్గా 5 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా మాజీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి తన భర్త మైలవరపు దుర్గారావుతో కలిసి విద్యాధరపురంలోని తన నివాస కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ 2021 కార్పొరేషన్ ఎన్నికలలో తనను గెలిపించి ప్రజాసేవలు అందించేలా సహకరించిన 44వ డివిజన్ ప్రజలందరికీ సదా రుణపడి ఉంటానని వెల్లడించారు. గత కార్పొరేషన్ ఎన్నికలలో 44వ డివిజన్ తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు టికెట్ ఇచ్చిన ఆనాటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆమె ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన 5 ఏళ్ల పాలనలో 44వ డివిజన్లో సీసీ రోడ్లు, కొండ ప్రాంతంలో మెట్ల మార్గాలు సహా మౌలిక సౌకర్యాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేశామని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ మంజూరు చేసిన సుమారు 10 కోట్ల నిధులతో డివిజన్ని సర్వతోముఖాభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి డివిజన్ అభివృద్ధిలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. టీడీపీ నాయకులు మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ 44వ డివిజన్లోని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. తన సతీమణి కార్పొరేటర్ టికెట్ ఇచ్చిన వెల్లంపల్లికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. తమకు టికెట్ ఇచ్చిన వ్యక్తే 44వ డివిజన్లో 2 ప్రధాన స్థానిక సమస్యల పరిష్కారానికి అడ్డుపడడం ఆవేదన కలిగించిందని వాపోయారు. 44వ డివిజన్ రామరాజ్యనగర్ కొండ ప్రాంతంలో పూర్తిగా దెబ్బతిన్న వాటర్ రిజర్వాయర్ మరమ్మతులతో పాటు మోడర్న్ మార్ట్, టీ సెంటర్, సీసీ రోడ్డు నిర్మాణానికి మోకాలు అడ్డుపెట్టింది మాజీ మంత్రి వెల్లంపల్లి అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. తమ కుటుంబంపై విశ్వాసం ఉంచి ప్రజాసేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు 44వ డివిజన్కి ఎల్లప్పుడూ అండగా ఉంటామంటూ మైలవరపు దుర్గారావు మరోసారి స్పష్టం చేశారు. ఉగాది పర్వదినాన విజయవాడ నగర ప్రజలకు, మరి ముఖ్యంగా 44వ డివిజన్ ప్రజలకు, మీడియా మిత్రులకు, మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలు అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీటు మాకు 2021 మార్చి 18వ తారీఖున నా భార్య మైలవరపు రత్నకుమారి గారు 44వ డివిజన్గా కార్పొరేటర్గా ప్రమాణ స్వీకారం చేసి, మరి 2026 17వ తారీఖు మార్చి 17వ తారీఖుకి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని, మరి ఈ అవకాశం కల్పించినటువంటి ఆనాటి మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు ఏదైతే నమ్మకంతో సీటు ఇచ్చిన తర్వాత మా 44వ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలు చాలామంది సొంత కుటుంబ సభ్యుల్లాగా నాకు దాదాపు అన్ని కులమతాలకు అతీతంగా అన్ని కులాల్లో వారు కూడా సొంత ఇంటి కుటుంబ సభ్యుల్లాగా మాకు పనిచేసి మమ్మల్ని 5 సంవత్సరాలు కూడా ఆదరాభిమానాలు అందించి చక్కగా చూసుకున్నటువంటి 44వ డివిజన్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సేవే పరమావధిగా కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ చైర్మన్ బాగయ్య తెలిపారు. ఉగాది శుభ సందర్భంగా నేడు కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరంతో పాటు నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. రానున్న కాలంలో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్లు, గైనిక్, న్యూరాలజీ, కార్డియాలజీ వంటి శస్త్రచికిత్సలకు ఉచితంగా వైద్య సహాయం అందించనున్నట్లు తెలిపారు. నగరంలోని భవానీపురంలో గల ఓ ప్రముఖ హాస్పిటల్ వద్ద కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరంతో పాటు నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ చైర్మన్ బాగయ్య, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2001 టి. దుర్గా మల్లేశ్వరరావు,
ప్రముఖ వైద్యులు పలగాని ప్రజ్ఞతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2009లో కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్లు, గైనిక్, న్యూరాలజీ, కార్డియాలజీ వంటి శస్త్రచికిత్సలకు ఉచితంగా వైద్య సహాయం అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో బ్లడ్ క్యాన్సర్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా ఫ్రీ చెకప్ అందించనున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20 నుండి 25 మంది చిల్డ్రన్స్ను అడాప్ట్ చేసుకునే విధంగా తమ బోర్డు మీటింగ్లో నిర్ణయించామని, అదేవిధంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి, దసరా, ఉగాది పర్వదినాలకు 15 నుండి 20 మంది క్యాన్సర్ పేషెంట్లను అడాప్ట్ చేసుకోనున్నట్లు తెలిపారు. ఉగాది శుభ సందర్భంగా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో విజయవాడ 41, 42, 43 డివిజన్లు వాళ్ళందరికీ కూడా తమ ట్రస్ట్ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. డాక్టర్ ప్రజ్ఞ పలగాని హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఆపరేషన్స్ ఏదైనా కూడా అత్యంత తక్కువ ఖర్చుతో ట్రస్ట్ భరిస్తుందని చెప్పారు. రానున్న కాలంలో తమ ట్రస్ట్ మరిన్ని సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించనుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అంజలి, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2009లో కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది ఫామ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మనం పేద పిల్లలకి, పేదలకి, అన్ఎడ్యుకేషనల్ పీపుల్స్కి, వీళ్ళందరికీ కూడా మనం సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది. ఇక నుంచి భవిష్యత్తులో జరగబోయేదానికి ప్రతి సంవత్సరం కంటి ఆపరేషన్స్ కానివ్వండి, గైనిక్ కానివ్వండి, న్యూరాలజీ అండ్ కార్డియాలజీ కంప్లీట్ ప్రొఫైల్ మా ట్రస్ట్ అండర్లో మనం స్వచ్ఛందంగా చేయడానికి ముందుకు వస్తున్నాము. ప్లస్ అట్లాగే ముందు భవిష్యత్తులో బ్లడ్ క్యాంప్స్ కానివ్వండి, తలసేమియా వ్యాధులకు సంబంధించి ఇవన్నీ కూడా మనం వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారాగా కంప్లీట్గా ఫ్రీ చెకప్ ఇస్తాం మనం. అట్లాగే ప్రతి సంవత్సరం 20 నుంచి 25 మంది అడాప్టెడ్ చిల్డ్రన్స్ని కూడా మా ట్రస్ట్ అడాప్ట్ చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాము బోర్డు మీటింగ్లో. ఇది హైదరాబాద్ అండ్ విజయవాడ ఎక్కువగా మనం ఫామ్ చేస్తున్నామండి. ముందు వచ్చేసి ప్రతి సంవత్సరం సంక్రాంతి మరియు దసరా, ఉగాది ఈ మూడింటికి సంబంధించి 15 నుంచి 20 మంది కార్సినోమా పేషెంట్స్ని మనం అడాప్ట్ చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చేసాము. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన బాగయ్య గారికి థ్యాంక్ యూ. సో కేఎస్ఎం ట్రస్ట్ ద్వారా ఫ్యూచర్లో ఎట్లాంటి కంటికి సంబంధించిన కెటరాక్ట్స్ కానీ లేదా ఇంకా వేరే కన్నుకి రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఈ ట్రస్ట్ ద్వారా నేను అందుబాటులో ఉంటాను. పెద్దవాళ్ళలో వచ్చే కంటి సమస్యలు కామన్గా కెటరాక్ట్స్ అండి. కెటరాక్ట్స్కి మామూలుగా ఏజ్ రిలేటెడ్ అవి. సో దానికి ఏంటంటే కెటరాక్ట్ సర్జరీ అనేది మనం అందుబాటులో ఫ్రీగా చేస్తాము. అలా ఫ్రీగా చేస్తాము. సో అలాగే వర్కర్స్ ఎవరైతే మనం ఎక్కువ డస్ట్లో కానీ అలా ఈ వర్క్ చేసే ఏరియాస్లో కామన్గా మనకి డస్ట్ ఎలర్జీస్ కానీ కంజక్టివైటిస్ కానీ ఇలాంటి కంట్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళందరికీ ఏంటంటే మనం ఫ్రీగా ఐ డ్రాప్స్ కానీ అలాగే ఇంకా వేరే కంటికి సంబంధించిన ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అయినా కేర్ అయినా మనం ప్రొవైడ్ చేద్దాం. నేను 2000 సంవత్సరంలో లయన్స్ గవర్నర్గా చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా 2000 దగ్గర నుంచి కూడా ఎన్నో సర్వీస్ యాక్టివిటీల్లో పాల్గొంటూ అన్ని రకాలైన ఆపరేషన్స్ కానీ ఇంకోటి కానీ అన్ని మనం చేయించుకుంటూ వస్తున్నాం. ఈ రోజున బాగయ్య గారు ఈరోజు నన్ను ఇక్కడ పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఉగాది నోడ మంచి సందర్భాన ఒక సర్వీస్ యాక్టివిటీకి ఏర్పాటు చేసినందుకు చాలా ప్రత్యేకంగా ఆయన అభినందిస్తున్నాను. మరి దాదాపు 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నిరాడంబరంగా ఒక డాక్టర్గా ఇలాగా కాకుండా అందరికీ ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమైనా కూడా సహాయం చేస్తూ సర్వీస్ కేవలం డాక్టర్గా కాకుండా కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టి దాదాపు 20 ఏళ్ళ నుంచి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ వస్తున్నారు. మరి అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మరి సర్వీస్ ఈజ్ డివైన్. చేనేతకు చేయూతే లక్ష్యంగా చేనేత కార్మికులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించి ప్రోత్సహించేందుకు వీలుగా దేశంలోని ప్రముఖ చేనేత ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి గాంధీ బునకర్ మేళా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు పరిశ్రమలు వాణిజ్య శాఖ చేనేత జౌళి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చేనేత జౌళి ఆర్పి సిసోడియా
జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల వస్త్ర ప్రేమికులు కూడా చేనేత వస్త్రాల విలువ, విశిష్టతను గుర్తించి ఈ మేళాను సద్వినియోగం చేసుకుని చేనేత కళలను, చేనేత కార్మికులను ప్రోత్సహించాలని సిసోడియా కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత గాంధీ బునకర్ మేళాను ఆర్పి సిసోడియా, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అధికారులతో కలిసి విజయవాడలోని శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో బుధవారం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల చేనేత సంఘాలు, చేనేత సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన 115 స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్పి సిసోడియా మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి 112 చేనేత సంఘాలు, చేనేత సంస్థల స్టాళ్లు మేళాలో ఉన్నాయని, రాష్ట్రం నుంచి 47 చేనేత సంఘాలు పాల్గొన్నాయని వివరించారు. గతేడాది ఈ మేళాలో 3 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయని, ఈసారి ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల వస్త్ర ప్రేమికులు కూడా చేనేత వస్త్రాల విలువ, విశిష్టతను గుర్తించి ఈ మేళాను సద్వినియోగం చేసుకొని చేనేత కళను, చేనేత కార్మికులను ప్రోత్సహించాలని సిసోడియా కోరారు. వినూత్న డిజైన్లతో అద్భుతమైన చేనేత వస్త్రాలకు గాంధీ బునకర్ మేళా వేదికగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్తే అండి, మాది వైఎస్ఆర్ కడప డిస్టిక్ మాధవరం. మా శ్రీరామదాసు చేనేత పారిశ్రామికుల ఉత్పత్తి మరియు విక్రయ సంఘము. యాక్చువల్గా ఇదేంటంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఇక్కడ చక్కటి నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేనేత కార్మికులని డైరెక్ట్గా అమ్ముకునేటువంటి సౌలభ్యంతో ఈ ప్లాట్ఫారం నిర్మించడం జరిగింది. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 130 స్టాల్స్ రావడం జరిగింది. ఆంధ్రాలో అయితే సుమారు జిల్లా నుంచి 4-5 స్టాళ్లతో చక్కటి హ్యాండ్లూమ్ వస్త్రాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మా కమిషనర్ గారు శ్రీమతి రేఖారాణి ఐఏఎస్ గారి నేతృత్వంలో ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి నూతన డిజైన్లు సొసైటీలో నుంచి నేరుగా కస్టమర్లకు అమ్మే విధంగా, మా సొసైటీలో తయారైనటువంటి వస్తువుల్ని కస్టమర్కి తక్కువ రేటుకి ఇచ్చే విధంగా వారి నేతృత్వంలో మేమందరం కూడా నూతన డిజైన్లు ఇస్తున్నాము. ఒక్కసారి కస్టమర్స్ కూడా గమనించాలి, ఎందుకంటే వీవర్స్ నుంచి డైరెక్ట్గా కొనుగోలు చేసి ఇక్కడికి వస్తారు కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ఎగ్జిబిషన్లో గవర్నమెంట్ పెట్టిన కొనడం వల్ల మీకు 10% మార్జిన్ మనీతో అమ్మడం జరుగుతుంది. ఈ రోజు నుండి జాతీయ వస్త్ర ప్రదర్శన విజయవాడ నగరంలో శేషసాయి కళ్యాణ మండపంలో 14 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో 112 స్టాల్స్ దరిదాపుగా 14 రాష్ట్రాల నుండి, కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా 14 రాష్ట్రాల నుండి, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మొదలగు రాష్ట్రాల నుండి కూడా కాటన్ దగ్గర నుండి సిల్క్ శారీసే మాత్రమే కాకుండా టవల్స్, బెడ్షీట్స్ ఇత్యాది అన్నీ కూడా సరసమైన ధరలకే ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. 112 స్టాల్స్ పెట్టడం జరిగింది. కాబట్టి విజయవాడ నగర ప్రజలందరినీ కూడా నేను కోరేది, ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకొని సరసమైన ధరలకు ఈ వస్త్రాలను పొందడమే కాకుండా ఈ హ్యాండ్లూమ్ వీవర్స్ అంటే మధ్య దళారీలు ఎవరూ లేకుండా వీళ్ళే నేరుగా వచ్చి అమ్ముతున్నారు. కాబట్టి మధ్య దళారీ వ్యవస్థ నుండి మనం బయటపడి మీరు ఇక్కడికి వచ్చినటువంటి వ్యూవర్స్ కూడా మీ వంతు సహాయాన్ని అందిస్తారని మా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు చేనేత వస్త్ర ప్రదర్శన మన శేషసాయి కళ్యాణ మండపంలో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించినటువంటి చేనేత వస్త్ర ప్రదర్శన 14 రోజులు 31వ తారీఖు వరకు, 31 మార్చి వరకు ఉంటుంది. సద్వినియోగం ప్రజలందరూ ఇక్కడ విజయవాడ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల జిల్లా వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క వస్త్ర ప్రదర్శనని చూసి వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని నేరుగా చేనేత ఉత్పత్తి చేసినటువంటి చేనేత కార్మికుడు దగ్గర నుంచి, చేనేత కార్మికుడి నుంచి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు కొనుక్కున్న వల్ల మధ్యన డలాలు లేకుండా రేట్లు తక్కువ రేటుకే వస్తున్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా ఈరోజు ఏంటంటే 115 స్టాల్స్ ఉన్నాయి. అవే కాకుండా 115 స్టాల్సే కాకుండా 14 స్టేట్ల నుంచి వచ్చి ఉన్నాయి. అందులోన ముఖ్యంగా నేషనల్ వెరైటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని ఉపయోగించి పట్టు వెంకటగిరి కానీ, ధర్మవరం కానీ, అలాగే పోచంపల్లి కానీ, అలాగనే పైతాన్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాను, అలాగా 14 స్టేట్ల నుంచి వచ్చి ఉన్నాయి. కాబట్టి వీటిల్లో వాళ్ళకి కావాల్సినటువంటి సెలెక్ట్ చేసుకొని ఉపయోగించుకోవాల్సిందిగా పుర ప్రజల్ని కోరుకుంటున్నాం. ఏప్రిల్
ఏప్రిల్ 17 నుంచి 19 వరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ 2026 నిర్వహిస్తామని జ్యూరీ ప్రతినిధులు తెలిపారు. పారిశ్రామిక విధానంపై చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు, బహుభాషా కవి సమ్మేళనం, ఫిల్మ్ ఫెస్టివల్, అవార్డుల కార్యక్రమం, లైవ్ సంగీత కచేరీ కార్యక్రమాలతో విజయవాడ నగరవాసులను 3 రోజుల పాటు ఆద్యంతం అలరించనున్నాయి. నగరంలోని ఎంజీ రోడ్ ఎంబీవీకే భవన్లో ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ నిర్వాహక కమిటీ ప్రతినిధులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో జ్యూరీ హెడ్ గోళ్ల నారాయణ, సీనియర్ సామాజిక కార్యకర్త షఫీ మహ్మద్, ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డాక్టర్ షబానా సూర్యదేవర అధ్యక్షురాలు, తమ్మిన్ అల్మారా ఫౌండేషన్ ఫర్జ్ ఖాన్, వాసవ్య మహిళా మండలి ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ కీర్తి బోలినేని, బ్రైట్ హరైజన్స్ ఫౌండేషన్ చైర్మన్ ఎంకేఎస్ మహమ్మద్దీన్, గురు గోవింద్ సింగ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు కరం కౌర్ ప్రసిద్ధ పాల్గొని ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ 2026 అధికారిక లోగోను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని పారిశ్రామిక విధానంపై చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు, బహుభాషా కవి సమ్మేళనం, ఫిల్మ్ ఫెస్టివల్, అవార్డుల కార్యక్రమం, లైవ్ సంగీత కచేరీ కార్యక్రమాలతో విజయవాడ నగరవాసులను 3 రోజుల పాటు ఆద్యంతం అలరించనున్నాయి. కళలు, సంస్కృతి, సినిమా, సంగీతం, జానపద రంగం కళాకారులు, పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపైకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ ఫెస్టివల్ను ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిస్కవరీ మల్టీమీడియా ప్రొడక్షన్స్ మరియు తమ్మిన్ అల్మారా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. బ్రైట్ హరైజన్స్ ఫౌండేషన్, ఇతర సామాజిక సంస్థలు ప్రోగ్రామింగ్, ఆర్గనైజింగ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పలు రంగాల వీవీఐపీలు, వీఐపీ హాజరవుతారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ మధ్యనే వైబ్రెంట్ విజయవాడ అని చెప్పి ప్రభుత్వ సహకారంతో చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అయితే వివిధ వేదికల మీద జరిగింది. అన్ని కార్యక్రమాలు ఒకచోట జరగల. దాంతో ప్రజలు చాలామంది అభిమానులు, సాంస్కృతిక సాహిత్య అభిమానులు వాళ్ళందరూ కూడా ఒకదానికి వెళ్తే ఇంకోటి వాళ్ళు చూడలేకపోవటం అట్లాంటివి జరిగి కొంత అసంతృప్తి ఉంది వాళ్ళకి. అయితే ఆ అసంతృప్తిని పూర్తిగా తీర్చేయటానికి గాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ అనే ఈ గొప్ప ఈవెంట్ని మనం ఫర్జ్ ఖాన్ గారి నేతృత్వంలో నడిపించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మొత్తం 3 రోజులు కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనే నడవటం మూలంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అభిమానం ఉన్నవాళ్ళు సంస్కృతి పట్ల కానీ, సాహిత్యం పట్ల కానీ, కళల పట్ల కానీ, అలాగే ఇంకొక పక్కన ఈ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనం ఈ పారిశ్రామికంగా కూడా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఏమేమి అవకాశాలు ఉన్నాయనే దాని మీద ఈ మధ్యకాలంలో కొన్ని ఎగ్జిబిషన్స్ కానీ, కొన్ని ఈవెంట్స్ కానీ జరుగుతున్నాయి. వాటిని కూడా దాంట్లో మమేకం చేయటం మూలంగా ఇది ఒక సమగ్రమైన మన సంస్కృతికి సంబంధించి కానీ, మన వ్యవస్థకు సంబంధించిన కానీ జరిగే కార్యక్రమం అవుతుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. సో ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ, మిగతా విషయాల్లో కానీ ఎలా ఒక ఇండస్ట్రియల్గా కానీ ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద క్షుణ్ణంగా ఒక రోజంతా కార్యక్రమం అనేది జరుగుతుంది. దాంతోపాటు కల్చరల్గా ఎక్కడెక్కడో రిమోట్లో ఉన్న వాటిని కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మనం కవి సమ్మేళనం అంటే కళల్ని కూడా మనం ఎలా అభివృద్ధి చేస్తున్నామో రకరకాల కళలు ఉన్న వాళ్ళని కూడా పారిశ్రామికవేత్తలకి ఒక డే ఫుల్ డే అంత కేటాయించడం, దానిలో వాళ్ళని స్పీకర్సే కాకుండా యంగ్స్టర్స్ని కూడా తీసుకొచ్చి జెన్జీ అంటున్నాము, వాళ్ళని తీసుకొచ్చి డిస్కషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మనకి మన స్టేటు అభివృద్ధిలో ఒక భాగం పంచుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ కింద చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చాలా ఆలోచించి ఎంతో కృషి చేసి ఒక 6 నెలల నుంచి దీని మీద రీసెర్చ్ చేసి డిజైన్ చేయటం అంటూ జరిగింది. ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయటం వల్ల ముఖ్యమైనటువంటి డైరెక్టర్ గారు ఫర్జ్ ఖాన్ అని బాంబే నుంచి వచ్చి అతను ఎన్నో ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేశారు. అతని యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అంటూ చేయబోతున్నాము. ముఖ్యంగా ఇందులో సెంట్రల్ మినిస్టర్స్ ఒక 5 మినిస్టర్స్ని పిలిచామన్నమాట. పీయూష్ గోయల్ గారు, అథవాలే గారు, మా పాస్వాన్ గారు, వీళ్ళందరూ వస్తున్నారు. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ గురించి, ఇటు ఇండస్ట్రీ గురించి, ఇటు స్కిల్ డెవలప్మెంట్ గురించి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మన రాష్ట్రం కోసం ఏ విధంగా
ఈ ఏరియాలో మనం డెవలప్ చేసుకోవచ్చు అనే వాటి మీద ఆలోచించి ఈ టాక్ షోస్ని ఇంక్లూడ్ చేయటం జరిగింది. అలాగే మన కవి సమ్మేళనం కూడా ఇందులో యాడ్ చేయటం జరిగింది. ఆ కవి సమ్మేళనం 3 భాషల్లో ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇటు హిందీ, ఉర్దూ అండ్ తెలుగులో కూడా ఈ కవి సమ్మేళనం జరుగుతుంది. కాబట్టి చాలామంది కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విజయవాడకి రాబోతున్నారు. Good evening everyone. This particular meet is regarding the launch of our festival, which is going to be happening on 17th, 18th and 19th of April. The logo launch was done by our Honorable MP Sir Kesineni Sivanatha Garu. And for this particular event, we are inviting our Honorable Ministers like Nara Lokesh Garu, CM Garu for our participation. The idea of this particular event, I will tell in brief, is about increasing the investment and productions in our state. The idea is to bring different cultures on one platform so as to enhance the tourism and investment. నాగ సాయిబాబా నాగ మానసాదేవి దయతో ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోయి శాంతి నెలకొల్పాలని నాగ సాయిబాబా మందిర వ్యవస్థాపకుడు సుధాస్వామి ఆకాంక్షించారు. యుద్ధాల వల్ల దేశంలో అశాంతి ప్రబలి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నాగ సాయిబాబా దయతో యుద్ధం ఆగిపోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. లెనిన్ సెంటర్లో గల శ్రీ నాగ సాయిబాబా మందిరంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బాబా వారితో పాటు శ్రీ నాగ మానసాదేవికి విశేషార్చనలు నిర్వహించారు. మందిర వ్యవస్థాపకులు సుధాస్వామి నేతృత్వంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నాగ సాయిబాబా వారికి, మానసాదేవి అమ్మవారికి విశేష అలంకరణలు చేశారు. భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు అన్నదానం నిర్వహించారు. అనంతరం మందిర వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం దేశ ప్రజలను అశాంతికి గురిచేస్తుందని అన్నారు. యుద్ధం కారణంగా పరోక్షంగా మన దేశంలో కూడా పేదల పరిస్థితి దారుణంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నాగ సాయిబాబా మానసాదేవి దయతో జరుగుతున్న యుద్ధాలు ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మందిరంలో బాబావారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని వివరించారు. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని పూజలు చేశామని తెలిపారు. రాబోనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు గవర్నర్పేట లెనిన్ సెంటర్లో కొలువై ఉన్న ఓం శ్రీ షిరిడి నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విశేషమైనటువంటి పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అత్యధికంగా మహిళలు వేకువజాము నుంచి దేవాలయానికి వచ్చి బాబావారికి, అమ్మవారికి పూజలు అర్చనలు చేసి కోరిన కోరికలు నెరవేర్చమని నాగమానస అమ్మవారికి, నాగసాయిబాబా వారికి వేడుకున్నారు. ముఖ్యంగా ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. యుద్ధాలతోనూ అనేక రకాల ఇబ్బందులతోనూ సర్వమానవులంతా కరువు కాటకాలతో ఇబ్బంది పడతారు. యుద్ధాలు ఆగిపోవాలని ఆ షిరిడి నాగసాయిబాబా, నాగమానస అమ్మవారు అనుగ్రహించి ప్రపంచాన్ని అంతా మానవుల్ని రక్షించాలి, కాపాడాలని నాగమానస తల్లి శక్తి ప్రతి మానవుడికి అవసరం. ఆ తల్లి ఒకసారి నామం తలిస్తేనే సకల విజయాలు ప్రాప్తిస్తాయి. అందుకని దేశంలో చాలా కరువుతోనూ ఇబ్బందులతో ఉన్నారు. ముందు రాబోయే కాలానికి ఈ యుద్ధాల వల్ల చాలా అనార్థాలు జరగబోతున్నాయని ఉంది. అలాంటి యుద్ధాలు జరగకుండా యుద్ధాలు ఆగిపోయి ప్రపంచ శాంతిగా ఉండాలని, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, మన భారతదేశంలో మనందరం ఈ గడ్డపై పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాం. అందరికీ ఆతిథ్యం ఇచ్చేటటువంటి మహాతల్లి మన భారతమాత. ఈ భూమిపైన అందరికి కూడా కరువు కాటకాలు లేకుండా తల్లి సర్వదా సుభిక్షంగా ఉంచాలని, రైతులందరూ కూడా మంచి వర్షాభావంతో మంచి పంటలు పండి చక్కని వాతావరణంలో జీవనం సాగించాలని, రాష్ట్ర గవర్నమెంటు మంచి అభివృద్ధి చెంది
ముందుకి ప్రజలందరికీ మంచి మేలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా నాగమానస అమ్మవారు నాగసాయిబాబా వారు అనుగ్రహం ఆశీస్సులు ఇచ్చి వారి జీవితాల్లో నూతన వెలుగులు రావాలని ఈరోజు ప్రసాదాన్ని ఇక్కడ అమ్మవారికి బాబావారికి ఉగాది పచ్చడిని నివేదించేసాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేశారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజాసేవలు అందించేలా కృషి చేసిన 44వ డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటామని మాజీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి పేర్కొన్నారు. సేవే పరమావధిగా కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ చైర్మన్ బాగయ్య తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.